అంధత్వహారిణే నమ, అంధకారి సుతాయ నమ. ఇది సుబ్రహ్మణ్య అనుగ్రహం. ఇవన్నీ ఆరోగ్యప్రదాత అనే దాన్ని చక్కగా చెప్తున్నది. అందుకే సుబ్రహ్మణ్య వేదపాద స్తవం ఒకటి ఉన్నది, స్కంద వేదపాద స్తవం. అందులో చెప్తున్నారు, రోగకాంతార దావాగ్నే మృత్యుకక్షహుతాసనాం శూరఘ్న త్వత్ప్రసాదేన రేజతి రోదసి ఉభే. ఇది వేదపాద స్తవంలో చెప్తున్నారు. ఇక్కడ రోగకాంతార దావాగ్నే, రోగములకు పెద్ద చిట్టడివిలాగుంటే నువ్వు దావాగ్నిలా తగలబెడతావు వాటిని. అదేవిధంగా మృత్యుకక్ష హుతాసన, ఇక్కడ కక్షాణాం పతే నమః అన్నట్లుగా వాటి గుబురు పొదలు వాటికి కక్షలు అని పేరండి. అలాగా మృత్యు అలా గుబురు పొదల్లో ఉంటే అగ్నిలా దహనం చేస్తావు వాటిని. అందుకే సూరఘ్న, సూరపద్ముడనే రాక్షసుని సంహరించనే సుబ్రహ్మణ్య త్వత్ప్రసాదేన, నీ అనుగ్రహం చేతనే సర్వము ప్రకాశిస్తున్నది అంటూ వేదపాదస్తవం కూడా మనకు చెప్తున్నటువంటి మాట. దీన్ని బట్టి రోగనాశకుడు అనే మాటకి ఎన్ని ప్రమాణాలు చూపించుకున్నాం. ఒక్కసారి శంకరుల శ్లోకం మరొక్కసారి చదువుకుని తర్వాత నామాలకు వెళదాం. అపస్మార కుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్ష్య క్షణాత్ తారకారే ద్రవంతే అని నమస్కారం చేసుకుంటూ, అందరి కళ్ళకి చూపించేవాడు అంబుజలోచనాయ నమః, అందమైన పద్మాల్లో వికసించే నేత్రాలతో ఉన్నవాడు. నేత్రాలు ఎందుకు ధ్యానించాలంటే కరుణ అందులోంచి ప్రశిస్తుంది కదా అన్నాడు ఇక్కడ. అస్తమాయాయ నమః, అహలో వచ్చేది ఇది. అస్తమాయాయ నమః అంటే మాయను తొలగించువాడు. అమరాధీశాయ నమః, అస్పష్టాయ నమః. భగవంతుడు ఎప్పుడూ అస్పష్టుడే, తెలిసినట్టు అనిపిస్తాడు, తెలియడు. అదే భగవతత్వమయ్యా అన్నాడు ఇక్కడ. ఆయన తిరిగి తెలిసిన తర్వాత మనస్సే ఉండదు. మనస్సు ఇంకా ఉన్నది అంటే ఇంక స్పష్టంగా తెలియలేదని అర్థం. ఇక్కడ స్పష్టంగా తెలిసాక మనస్సు లయమైపోవాలండి. ఇప్పుడు మనస్సు ఉండదు, చెప్పడానికి మనసు ఉండదు, మాట ఉండదు. అప్పటి వరకు అస్పష్టమే. అంది అందక ఎందో దాగిన ఇందుశేఖర ఇటుకనరా. ఆయన ఎప్పుడు కూడా అంది అందకనే ఉంటాడు. అందేడని గట్టిగా చెప్పలేవు కనుక కలడో లేడో అని మనం ఎప్పుడు అనుకుంటుంటాం. అన్నారో లేదు పోతన్ గారు, ప్రతి మహాభక్తుడికి కలడో లేడో ఉండి తీరుతుందండి, ఒప్పుకుని తీరాలి ప్రతివాడు. ఆ అస్పష్టతే భగవంతుడి యొక్క స్వరూపం. ఏం చేస్తాం, అది పొందే వరకు అస్పష్టతే. అస్తోక పుణ్యాయ నమః, గొప్ప మాట అన్నాడు. అస్తోక పుణ్యము అంటే, అస్తోకం అంటే అనంతం సమస్తం, సమస్త పుణ్యరాశి పరమాత్మ. భగవంతుడు అంటేనే పుణ్యాల రాశి అండి. పుణ్యం అంటే పవిత్రత. సమస్త పవిత్రతల యొక్క అంటే సత్కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలములు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాశిగా ఉన్నటువంటి వాడు భగవానుడు. అంటే అంత రాశి ఉంటే మనం పట్టుకుంటే కొంతైనా మనకు వస్తుంది పుణ్యం. అనంతరూపాయ నమః, అస్ఖలత్ సుగతిదాయకాయ నమః. అస్ఖలత్ తిరిగి జారిపడని సుగతిని ఇచ్చువాడు. గొప్ప మాట. అంటే గొప్ప స్థితికి వెళ్ళాం కానీ మళ్ళీ వచ్చేస్తామేమో పడిపోతామనో అనిపిస్తుంది. కానీ స్వామి ఇచ్చే గతి ఎలాంటిదంటే మరి తిరిగి జారిపోవు అక్కడి నుంచి. అస్ఖలత్ సుగతిదాయకాయ నమః, తిరిగి జారిపడని సుస్థిర స్థితిని ఇచ్చువాడు సుబ్రహ్మణ్యుడు. కనుక ఆయన ఆరాధన చేస్తే ఎటువంటి గతిని ఇస్తున్నాడయ్యా అని చెప్పారు. ఇంకా కకారాలు మొదలవుతున్నాయి, బోల్డ్ వస్తాయి. కార్తికేయాయ నమః, ఇది ఆయన యందు సిద్ధం, ఇంకో దేవతకు వర్తించదు. మిగిలిన చెప్పినప్పుడు నిర్గుణ బ్రహ్మపరంగా చెప్పినవన్నీ ఏ దేవతకి అన్విస్తాయి. ఎందుకంటే ఆ బ్రహ్మమే ఆ రూపంలో వచ్చాడు గనక. ఇక్కడ ఈ రూపం ఈయనకే ప్రత్యేకం, కొన్ని నామాలు వారికే ప్రత్యేకంగా ఉంటాయి. అది కార్తికేయాయ నమః, కార్తికేయుడయ్యా అన్నాడు ఇక్కడ. కార్తికేయుడు అంటే చాలామందికి తెలిసిన విషయమే. కృత్తికలకు పుత్రుడు గనక కార్తికేయుడు. కృత్తికులకే పుత్రుడా? కృత్తికులకు కూడా పుత్రుడు. ఆ కృత్తికుడి దగ్గర స్తన్యపానం చేశారు 6 వాళ్ళు. ఆ కృత్తికులకు పుత్రుడు. ఈ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే, కృత్తిక అగ్ని నక్షత్రం యాజ్ఞికులకు బాగా తెలుసు. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయా నమోర్నమాలు కూడా ఉన్నది. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్టి అని ఒక ఇష్టి ఉందండి. అంటే గ్రహశాంతికి ఎలాగుంటుందో నక్షత్రాలకి సద్గురు శివానందమూర్తి గారు అనేవారు, గ్రహాల కోసం యజ్ఞయాగాలు చేస్తున్నారు కానీ నక్షత్రేష్టి చేయండి అయ్యా, చాలా మంచిదని చెప్పేవారు. ఇక్కడ నక్షత్రేష్టి, నక్షత్రం ప్రకారంగా మన అశ్విని మొదటి నక్షత్రం అంటాం, కానీ యజ్ఞపరంగా మొదటిది కృత్తిక. కృత్తికాది భరణ్యంత, కృత్తికతో మొదలుపెట్టి భరణి వరకు చెప్పగాలి మొత్తం 27. వాటికి చేసే ఇష్టి నక్షత్రేష్టి. ఆ నక్షత్రేష్టి వల్ల వచ్చే సత్ఫలము అది ఐశ్వర్య రూపం, అది మహాలక్ష్మి రూపం అంటూ మహాలక్ష్మి సహస్రనామాల్లో
కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ అని మాట కనబడుతుంది. సుబ్రహ్మణ్యుడు నిన్నట మొన్న కూడా గట్టిగా చెప్పుకున్నది ఏమిటి అంటే అగ్నిస్వరూపుడు అని చెప్పుకున్నాం, యజ్ఞస్వరూపుడు అని కూడా చెప్పుకున్నాం. నక్షత్రాలు అగ్ని నక్షత్రం కృత్తిక. కృత్తిక అని ఒక పేరు పెట్టాం కానీ ఇది 6 నక్షత్రాల గుంపు. అది ఇక్కడ 6 నక్షత్రాల గుంపు, అది అగ్ని నక్షత్రం. అందుకే దానితో ప్రారంభించారు. ఈయనెవడు? ఆగ్నేయుడు, యజ్ఞాగ్ని స్వరూపుడు. యజ్ఞాగ్ని కృత్తిక ప్రధానం కనుక తత్సంబంధం కార్తికేయ. కథారూపంలో కృత్తికలు పోషించారు. ఇవన్నీ పక్కన పెడదాం. జ్ఞానపరంగా చూస్తే యజ్ఞాగ్ని రూపుడు కనుక తది అగ్ని నక్షత్ర అధిష్టానంగా ఉన్నాడు మహానుభావుడు. ఇక్కడ ఇన్ని రహస్యాలండి. అందుకే సుబ్రహ్మణ్య జననంలో కాస్మోస్ ఏవో రహస్యాలు ఉన్నాయన్నారు ఇక్కడ. అందుకే మహానుభావుడి మధ్య పాశ్చాత్య దేశంలో కాస్మోస్ మీద రీసెర్చ్ చేస్తే ఒక మాట అన్నాడు. కాస్మోస్ అంటే అంతరిక్షంలో ఉన్న వైశ్విక విజ్ఞాన శక్తి. దాని గురించి ఆయన రీసెర్చ్ చేస్తూ కాస్మోస్ గురించి సృష్టిలో మొట్టమొదటి ఎవరు మాట్లాడారయ్యా అంటే హైందవ వాంగ్మయం మాట్లాడింది అని చెప్పాడు. అందుకే మన దేవతలు వీళ్ళందరూ కూడా భూమి మీద అవతరించి రక్తము చిందించి పరలోకమునకు వెళ్ళినటువంటి వారు కారు. అనంత అంతరిక్షమునందు ప్రకాశించేటువంటి పరమేశ్వర వివిధ జ్యోతిస్వరూపాలు. అందుకే పురాణాలన్నీ కూడా సృష్ట్యారంభ స్థితిని వర్ణిస్తూ తర్వాత అంతరిక్షంలో వచ్చిన పెను మార్పులు, జ్యోతిర్మండలాల్లో వచ్చే మార్పులు, నక్షత్ర మండలాల్లో వచ్చే మార్పులు క్రమంగా చెప్తోంది. ఆ మార్పులు ఏవి యాక్సిడెంటల్గా జరగలేదు, సిస్టమేటిక్గా జరిగాయి. ఆ సిస్టమ్ జరిగేటప్పుడు వివిధ విధాలుగా వస్తున్న మార్పులే ఈశ్వర శక్తులు, అవే దేవతలుగా వర్ణించారు. అందుకే పురాణాల్లో ధ్రువుడు, దక్షుడు ఇచ్చా దేవతలందరికీ కూడాను నక్షత్రాదులతో అంతరిక్షంతో సంబంధం ఉన్నది. కశ్యప పశ్యకో భవతి ఇత్యాది మంత్రాలన్నీ రహస్యములు. అది కథల్లా చెప్పుకునేవి కాదు. అయితే సామాన్యులకి అర్థం కాదు కనుక సైన్స్ మాత్రం అర్థమవుతుందండి. సైంటిఫిక్గా ఉండాలి కానీ సైన్స్ క్లాస్ చెప్తే ఒక్కడు రాడు ఇక్కడ, వేదాంతం చెప్తే ఒక్కడు మిగలడు. 2 ఉన్నాయి కనుక అది సత్యం చెప్తే ఎవడో ఉండడని దీన్ని బట్టి అర్థం అనమాట. ఇక్కడ ఏ సత్యం చెప్పినా అందరికి పైపైనా కావాలి, కానీ అందరికీ భగవద్ అనుగ్రహం కావాలి కదా. అందుకే ఇంత లోతైన వాటిని కథల రూపంలో, మంత్రాల రూపంలో పెద్దలు ఋషులు మనకిచ్చి అనుగ్రహం చేశారండి ఇక్కడ. కనుక సత్యం చెప్పాల్సి వస్తే మాత్రం లోతుకెళ్లాల్సి వస్తుంది ఇక్కడ. కనుక కార్తికేయాది నామములు చెప్పినప్పుడు కృత్తికులు అనబడేటువంటి దేవతల చేత పాలు తాగబడ్డాడు గనక ఈయన కార్తికేయుడు. ఈ అర్థంతో తృప్తిపడిపోకండి. కృత్తికా నక్షత్రగతమైన అగ్నిస్వరూపుడు, యజ్ఞస్వరూపుడు అనే దీని యొక్క భావం అండి ఇక్కడ. అంటే కార్తికేయాయ నమః. అయితే ఏ రూపంలో ఉన్నాడు? ఎన్ని రూపాల్లో ఉన్నాడు ఆయన? కామరూపాయ నమః. దీని స్కంద వేదపాదస్థమే చెప్తోంది. శిశువు నువ్వు, బాలుడు నువ్వు, కుమారుడు నువ్వు, యువకుడు నువ్వు, వృద్ధుడు నువ్వు అని కీర్తించింది ఇక్కడ. ఎన్ని రూపాలతోనూ సుబ్రహ్మణ్యుడు వ్యక్తమైన కథలు ఉన్నాయి. మళ్ళీ అన్నిటికీ కథలు ఉన్నాయి, ప్రతి రూపానికి ఒక కథ ఉన్నది. అందుకే కామరూపాయ నమః, ఇచ్ఛతో రూపం స్వీకరించేవాడు. ఇది కామరూపం అనే మాట తేలిగ్గా తీసుకోకండి. గంధర్వులు, రాక్షసులు వీటికి కూడా కామరూప శబ్దం వాడబడుతుంటుంది. అంటే వాళ్ళు కూడా మాయతో రూపాలు స్వీకరిస్తారట. కానీ కామరూపం అంటే భగవంతుడు తన రూపాన్ని తన కోరికతో స్వీకరిస్తాడు కానీ కర్మతో స్వీకరించడు. ఇది చెప్పడం దీని యొక్క ఆంతర్యం అండి ఇక్కడ. స్వేచ్ఛయా ధృత విగ్రహ అని పరమాత్మకి పేరు. అంటే రాముడు ఒక రూపం, కృష్ణుడు ఒక రూపం, విష్ణువు ఒక రూపం, శివుడు ఒక రూపం, సుబ్రహ్మణ్యుడు ఒక రూపం. ఈ రూపాలు ఎందుకు స్వీకరించారు? మరి వాళ్ళు ఎందుకు స్వీకరించారో పక్కన పెడదాం. మనకు రూపాలు ఎలా వచ్చాయి? మనం స్వీకరించామని కాదు, వచ్చి పడ్డాయి. స్వీకరించామంటే దీనితో ఉండడమే మన వల్ల కాదు, ఇది మారిపోతున్నా మనం పట్టి ఆపలేము. కనుక మన చేతిలో లేదు. ఎలా వచ్చాయి రూపాలు? కర్మ కొద్దీ వచ్చాయి. ఒకటే మాట ఇక్కడ. పుణ్యపాప కర్మలు బట్టి రూపం వస్తుంటుంది, రూపంలో మార్పులు వస్తుంటాయి ఇక్కడ. కానీ మనకు రూపం ధరించాలంటే కర్మ ఉండి తీరాలి. ఉపాధి రావాలంటే కర్మ వల్లే కదా. కానీ ఈశ్వరుడు కూడా సగుణ బ్రహ్మముగా దివ్యమంగళ విగ్రహం స్వీకరించాలంటే ఆయనకి కర్మ ఉందా? లేదు. మరి ఎందుకు స్వీకరించాడు అంటే తన ఇచ్ఛతో తను స్వీకరించాడు. నీకు ఇచ్ఛ లేదు, కర్మ కొద్దీ రావడమే. కనుక తన ఇచ్ఛతో తాను స్వీకరించాడు కనుక కామరూపాయ నమః అనే మాటకి ఇది అర్థం అండి ఇక్కడ. స్వేచ్ఛగా తన రూపము స్వీకరించువాడు. కుమారాయ నమః, ఇది కూడా ఆయన అసలు పేరు. శ్రీ కుమారాయ నమః అని ఎంతైనా జపం చేసుకోవచ్చు. కుమారాయ అంటే ఏముందండి అర్థం? కుమార్ అంటే కొడుకు, అబ్బాయి, ఇంతేగా కాదు, మంత్రమయ్యా ఇది అన్నాడు ఇక్కడ. ఎలా అయిందో చూద్దాం. ఒక ఆయన మంచి వ్యాఖ్యానం చేశాడు. ఒక ఊళ్ళో పెద్ద ఆసామి ఉన్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చాలా గౌరవం. వాళ్ళకు ఒక పిల్లాడున్నాడు. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ అబ్బాయి గారని పిలుస్తారు లేదా అన్నాడు ఇక్కడ. కనుక ఊళ్ళో అందరూ ఒక పెద్ద ఆయన పిల్లాడిని అబ్బాయి గారు వచ్చారని అంటూ ఉంటారు లోకంలో. అది వ్యవహారం అది ఇక్కడ.
అలాగే లోకాలకి పెద్ద అయినటువంటి శివుడు పుత్రుడు కనుక అందరూ కుమారైన మహాన్ అబ్బాయి గారు అంటుంటారయ్యా అన్నాడు ఇక్కడ. అంటే అమ్మా నాన్న వాళ్ళైతే ఈయన అబ్బాయి గారు కానీ అందరూ అబ్బాయి గారు అంటారట. కానీ కుమార శబ్దం ఇది చెప్పేసి ఊరుకుంటే సరిపోతుందా? చాలా ఉన్నాయి ఇందులో. ఎందరికి కొడుకు అయ్యాడో చూడాలి. ఏకకాలంలో కుమార 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 అని 10 మంది పిలిస్తే కుమార పేరేమో అనుకుంటాం మనం, అవునా లేదా? ఆయన తేజస్సు భరించేటప్పుడు మాత్రం ఎక్కడ వదిలేస్తానా అని ప్రతివాడు ఎక్కడ వదిలేద్దామా అని చూశారండి. ఒక్కడ భరించడం కష్టమైంది. కానీ ఆయన తేజస్సు రూపం ధరించేస్తే మాత్రం మా అబ్బాయి అన్నారు. చాలా ఇదే. కానీ పాపం మీ అబ్బాయిని అయితే నేను ఎందుకు వదిలేశారు అనలేదా మహానుభావుడు ఇక్కడ. అందరికీ మిమ్మల్ని మీ అబ్బాయిని అన్నాడు. ఎంత దయాస్వరూపుడు చూడండి ఇక్కడ. మొట్టమొదటి పరమేశ్వరుని తేజస్సు ఊర్ధ్వరేతస్కుడే ఉన్నాడు. అది బయటికి రావాలి అంటే శక్తి మాత్రమే కర్షించగలదు, లాగలదు. అందుకే వారి వివాహమైంది. వివాహం అయ్యాక ఆ శక్తి భరించగలిగిందా అంటే శక్తి దాకా వెళ్ళనివ్వకుండానే భూపతనమైంది అక్కడ. అప్పుడు భరించలేకపోయారు. దేవతలందరూ వచ్చి ప్రార్థన చేస్తే అగ్నిదేవుని పిలిచాడు ఆయన. చూడండి ఇది రహస్యం ఈ ఘట్టమంతా. అందుకే మార్మిక గాథ అన్నారు దీన్ని. మార్మిక గాథ. ఎన్నో రహస్యాలున్న కథ సుబ్రహ్మణ్య జననం. ఒక్కొక్క పురాణం ఒక్కొక్కలా చెప్తుంది. అన్నిటినీ సమన్వయించే ప్రయత్నం చేద్దాం స్వామి దయ వల్ల. ఇందులో రహస్యం చూడాలి. తేజస్సు ఎవరి తేజస్సు? శివుని యొక్క. హిరణ్యరేతసే నమః. ఊర్ధ్వరేతస్కుడు జగదాది అని పరమేశ్వరుడు. ఒకటి పరమేశ్వరుడు, ఊర్ధ్వరేతస్కుడు జగదాది. ఆయన తేజస్సు లోకక్షేమం కోసం. దానికి ఎంత పాటలు పడ్డారనే దేవతలందరూ కలిసి గిరిజా కళ్యాణం అయింది. దాని తర్వాత అది వెలికి వచ్చింది. వచ్చిన దాన్ని భరించమని అగ్నిదేవుడిని శాసించారు. అగ్నిదేవుడు వచ్చాడు, ఆయన స్వీకరించాట. స్వీకరించిన వెంటనే దేవతల ఉళ్ళంతా తాపం అయిపోయింది. ఎందుకు? పెద్ద ప్రశ్న. అగ్నిముఖ వై దేవా. అగ్నిలోకి ఏది వెళ్ళినా దేవత వెళ్ళిపోతుంది కదా. కానీ దేవతలందరూ వెళ్ళిపోయిందండి. వాళ్ళు భరించలేకపోతున్నారు. శంకరా భరించలేకపోతున్నామన్నారు. అయితే ఒక పని చేయండి, భరించలేకపోతే బయటకు వమనం చేయండి అన్నాడు. అంటే బయటకు వెలిగ్రక్కండి అన్నాడు ఇక్కడ. వెలుగురక్కాలంటే ఈశ్వర సంకల్పం రావాలి. వాళ్ళ వల్ల అవుతుందండి. ఈశ్వర అనుగ్రహం వచ్చింది కనుక వాళ్ళు సంకల్పించి బయటికి ఆ తేజస్సు అంతా వచ్చింది. ప్రతి దేవత నుంచి వచ్చింది ఆ తేజస్సు. ఇది మర్మం తెలుసుకోవాలి. ప్రతి దేవత నుంచి వచ్చింది, రాశీభూతం అయిపోయింది ఒక చోట. అప్పుడు అగ్నిభట్టాడు చెప్పాడు, నీదే బాధ్యత, ఇది జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని. అప్పుడు అగ్నిభట్టాడు పట్టుకున్నాడు. అంటే దేవత నుంచి తిరిగి వచ్చిన శివతేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కొక్కటి పట్టుకోండి. అది పట్టుకు వెళ్తున్నాడు. ఈయన వల్ల కావట్లేదు, ఆలోచిస్తున్నాడు. అప్పుడు తేజస్సు లోపల ఉన్నది కనుకనే దానికి తగ్గ ఒకానొక కోరిక. అప్పుడు హిమోత్పర్వత ప్రాంతం వద్ద అతడు జ్వలిస్తున్నాడు అగ్నిభట్టారకుడు. అక్కడ చలికి తాళలేక సప్తర్షుల పత్తులు అక్కడ వచ్చినప్పుడు అరుంధతి మినహా మిగిలిన 6 చలి కాచుకోవడానికి వచ్చేట్టు ఇక్కడ. ఈయన ఎందు ఆ తేజస్సు ఉంది కదా, వాళ్ళలోకి ప్రవేశింపజేశాడు ఆయన తాపము ద్వారా. ఆ తర్వాత కృత్తికులు ఆ తేజస్సు భరించలేక జాగ్రత్తగా తీసుకువెళ్ళి జలంలో విడిచిపెట్టారు. గంగానదిలో తిన్నగా వెళుతూ ఆ గంగ భరించలేక ఎక్కడికి తీసుకువెళ్ళాలా అంటే అప్పుడు ఆవిర్భవించిన, ఇది గుర్తుపెట్టు, అప్పుడు ఆవిర్భవించిన శరవనమునందు. వనము, శరవనము అంటే రెల్లు తుప్ప. అది మామూలుది కాదు. దాని గురించి ఒక రహస్యం మరొక పురాణంలో చెప్తాడు, అన్వయించుకోవాలి ఇక్కడ. ఆ రెల్లు తుప్పలోకి ప్రవేశించిందిట. అక్కడికి సమీకరింపబడింది. ఆఖరికి అల్టిమేట్ శరవణం అండి ఇక్కడ. అక్కడికి చేరినది నిన్న చెప్పిన ప్రకారంగా ఒకరోజు చేరితే 2వ రోజు సమీకరింపబడి 6వ రోజు వచ్చేటప్పుడు బయటకు వచ్చింది ఇక్కడ. కనుకనే ఇన్ని జరిగి వచ్చాడు ఆయన. వచ్చిన వెంటనే కృత్తికులు వచ్చి మా అబ్బాయిని తీసుకెళ్ళాడు స్తన్యపానానికి. అప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు ఏకంగా. అప్పటికప్పుడే పార్వతీదేవి, స్వామి ఇలా జరిగినది, పుత్రుడు ఉంటే అంత బాగుంటుందంటే నీకు లేడనుకుంటున్నావా అన్నాడు శివుడు. అప్పుడు నారదులు వచ్చి అయ్యా ఇలా కలిగాడంటే ఆయన మన అబ్బాయి పద అన్నట్టు ఇక్కడ. అప్పుడు శివపార్వతులు ప్రమథం గణాలతో వచ్చి స్వామిని ఒళ్ళో పెట్టుకుని తల నిమిరి మహావట వృక్షం నీడలో పట్టాభిషేకం చేశాడు శివుడు స్వయంగా. దేవతలందరూ కలిశారు అని చెప్పారు ఇక్కడండి. ఈ ఘట్టమంతా ఇప్పుడు చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఎలా వచ్చాడైనా, అలాగా ఆయన పిల్లవాడు రాగానే అందరూ కుమారా అని పిలవడం మొదలెట్టారట. ఎవరెవరు ఎలా పిలిచారంటే జడముడి వేలుపు సంబరంపడి రామ ప్రమదమందెను శైల రాజదుహిత ధరణీదేవి మొదము పట్టరాదయ్యే రెల్లుతోటయు గండరిల్లిపోయే మందాకినీ దేవి చిందాడె తెలినీళ్ళు లలి అగ్నియును ఉబలాటపడియే ఒక్కొక్కత ఎడంద ఉగ్రాణములు కాగా కందళించిరి కృతికా చేయంబు. జరిగినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని నేను స్మరిస్తున్నాం.
స్వామి కలుగంగా, స్వామి కలగ్గానే అందరికీ సంబరం కలిగిందిట. స్వామి కలగ్గానే ఎవరెవరో చూడండి. జడముడి వేలుపు సంబరం పడే, జడముడి వేలుపు అంటే ఎవరు? ఆయన సంబరపడిపోయాడు. ముందు మా అబ్బాయి అన్నాడు. ప్రమదమందెన్ శైలరాజ దుహిత, పార్వతీదేవి మా అబ్బాయి అంది. ఎలా ఉందండి? ఆవిడ భరించలేదు కదండి, మీకు ఎవరు చెప్పారన్నాడు. ఇక్కడ అక్కడ శరవణము శక్తి స్వరూపము, అమ్మవారి రూపము అన్నాడు. ఇక్కడ శరవణంగా ఆవిడ తయారైంది. ఎందుకంటే శరవణ భవ అంటే అమ్మవారికి ప్రీతి. శరవణం శక్తి స్వరూపం, మామూలు రెల్లు తుప్ప కాదు, అగ్నిపుంజం. అది ఎలాంటి అగ్ని? లౌకిక అగ్ని కాదు. అది రహస్యం. అక్కడ లౌకిక అగ్ని భరించలేకపోయాడు ఆయన. అక్కడ ఏర్పడింది శరవణం, సామాన్యమైన స్థితి కాదు. అక్కడ పూర్ణంగా వ్యక్తమై ఇచ్చాడు. అందుకే ఎక్కడొచ్చినా అనుకోవలసి శరవణ భవ, ఇది మహామంత్రం, 6 అక్షరాల మహామంత్రం. ప్రతి ప్రవచనంలో నిత్యానుష్ఠానానికి ఒకనొక మంత్రం ఈశ్వరానుగ్రహం వల్ల మనం స్మరింపజేసుకుంటున్నాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమ 3 అయ్యాయి. రెండో మారు శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమ 6 అయ్యింది. దాన్ని 3 చేయండి 18 అయింది. అందుకే మహామంత్రం. పాహిమ రక్షమం కలపండి. 6 అక్షరాలే స్వామి మంత్రం ప్రధానంగా. బీజాక్షరాలు కలపడంతో భేదాలు చాలా చాలా వస్తున్నాయి, కానీ ప్రధానం 6 అక్షరాలే. పంచాక్షరి 5. ఎన్ని బీజాక్షరాలు కలుపుకున్నా వివిధ విశేషాలు కానీ 5. శరవణ భవ 6 అక్షరాలే, మామూలు కాదండి. మహామంత్రం ఇది. సులభంగా అనుకోవచ్చు ఎవరైనా. శరవణ భవ భక్తిగా అనుకోండి, అనుకునే శక్తి వేరు. పైగా అన్నీ ఒకే రిధంలో ఉంటాయి, మారు. అందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంది. మహామంత్రం అయిపోయింది. శరవణ భవుడై ఆయన వచ్చాడు. ఇక్కడ వచ్చినప్పుడు ఎందరు కుమారుని పిలిచారు. అందుకే ప్రమదమందెన్ శైలరాజ దుహిత ధరణీదేవి మొదము పట్టరాదయ్యే, భూమాత అంది నా కొడుకుని. లలి అగ్నియును ఉబలాటపడియే, అగ్నిదేవుడు కూడా మా అబ్బాయి అన్నాడు. ఈ లలి అనే శబ్దం బాగా వేశారు. లాలీనా ఇదేమహి, అది స్ఫురించేటట్టు వేశారు మహానుభావుడు. విశ్వనాథ వారి పద్యం ఇది. లలి అగ్నియును ఉబలాటపడియే మందాకిని దేవి చిందాడె తెలినీళ్ళు. గంగాదేవి మురిసిపోయింది, అందుకే ఆయన పేరు గాంగేయుడు. తర్వాత రాబోతుందనామో ఇప్పుడే చెప్పేసుకున్నాం. గంగాపుత్రుడు. ఇక అందుకే ద్వైమాతురాయ నమః. పెద్ద ఆయనకు కూడా పేరుందిలేండి, కానీ ఈయన దగ్గర సిద్ధం గాంగేయుడు, గంగాతనుడు. జాహ్నవీ తనయాయ నమః మరొక నామం ఉంది ఇందులో, జకారాల్లో వస్తుంది అక్కడ. జాహ్నవీసుతుడు, గాంగేయుడు. కనుకనే మందాకిని దేవి చిందాడె తెలినీళ్ళు, తన నీళ్లు అటు ఇటు పొంగిస్తూ ఆనందపడిపోతుంది ఆవిడ. ఆ తర్వాత రెల్లుతోట ఈ గండ రిల్లిపోయే, ఆ రెల్లుతోట సంతోషించారు మా అబ్బాయింది. ఇక్కడ అలా అనగలదా అంటే అది కేవలం జడం కాదు, శక్తి. ఇంకొక పురాణంలో ఏం చెప్తారంటే, శివుడిలో 6 ముఖాల శివుడు ఉన్నాడు. మన 5 ముఖాల శివుడు మంత్రాలు చెప్తున్నాం. పరశంభువు అని ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. పరశంభు మహిమనస్తుతం దూర్వాసులు వారు రాశారు. ఇది పెద్ద రహస్యం, ఉపాసన మర్మములండి ఇవన్నీ. అందుకే ఈ భగవతత్వం అంత తేలిక కాదు. ఏదో అర్థమైపోయింది అనుకుంటాం, కానీ ఎంత ఉన్నదో ఆలోచిస్తే కొన్ని అర్థమవుతాయి, తీవ్రంగా ఆలోచిస్తే ఇంకొన్ని అర్థమవుతాయి, తపస్సు చేస్తే కొన్ని అర్థమవుతాయి, తపస్సు పండితే పూర్ణంగా అర్థమవుతుంది తెలుసుకోండి. అందుకే సమాధానం తపస్సుకు లభిస్తుందే తప్ప మామూలు ఆలోచనలకి, థాట్కి, ఐడియాలకి రాదు. ఇక్కడ ఒక్క ఐడియా చాలు ఏవో మార్చేస్తుంది అంటారు, కానీ ఈ ఐడియా సామాన్యం కాదు ఇక్కడ.